జాయిన్ అవ్వండి మా. చంద్రలేఖ, స్నేహ, రుక్సానా జాయిన్ అవ్వమని చెప్పండి అందరినీ. స్నేహ రాలేదే, రెడ్డమ్మ రావడం లేదు. జాయిన్ అవ్వండి. చంద్రలేఖ ఇద్దరేనా? షేర్ స్క్రీన్ చేస్తానమ్మా. ఏమా ఇక్కడ చూడండిమ్మా, ఈరోజు వచ్చేసి టూల్ బార్ గురించి చెప్తాను. మామూలుగా మనం వర్డ్లో తెలుసు కదా, స్టాండర్డ్ టూల్ బారు, ఫార్మాటింగ్ టూల్ బారు, కట్, కాపీ, పేస్ట్, ఓపెన్, న్యూ, సేవ్ యాజ్ అవన్నీ తెలుసు కదా. సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి మా, యూజింగ్ టూల్ బార్. ఇక్కడ చూడండి మా, టూల్ బార్ ప్రొవైడ్స్ షార్ట్ కట్స్ టు మెనూ కమాండ్స్. మనం ఫైల్ మెనూ, ఎడిట్ మెనూకి ఉంటాం కదా, టూల్ బార్ అంటే ఇట్ ఇస్ షార్ట్ కట్ మెనూ కమాండ్స్ అనమాట. షార్ట్ కట్ ఒక బొమ్మలాగా కనిపిస్తూ ఉంటాయి మనకి, గ్రాఫికల్ లాగా, గ్రాఫికల్ పిక్చర్స్ లాగా. ఇట్ ఈస్ ఎ టూల్ బార్ ప్రొవైడ్స్ షార్ట్ కట్ ఫర్ మెనూ కమాండ్స్ అనమాట. ఇది ఒక మెనూ అనమాట. ఇక్కడ చూడండి మా, మనకి ఇది మామూలుగా మనము ఫస్ట్ ఓపెన్ సేవ్ మనకి ఎట్లా స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాట్ టూల్ బార్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. యాక్చువల్గా టూల్ బార్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, టూల్ బార్ ప్రొవైడ్ షార్ట్ కట్స్ టు మెనూ కమాండ్స్ అనమాట. ఇది ఒకటి, ఇది షార్ట్ కట్ అనమాట మెనూ కమాండ్స్కి. ఇక్కడ చూడండి న్యూ టూల్ ఇక్కడ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్. ఇది మెనూ కమాండ్కి ఈక్వలెంట్ అనమాట ఇది న్యూ టూల్ అనేది. మామూలుగా అయితే మనం ఫైల్ న్యూకి వెళ్తాము, క్లిక్ దిస్ టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్, డాక్యుమెంట్ సెటప్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్. ఇట్లా 6 పాయింట్ ఇట్లా మనం న్యూ స్క్రీన్ వస్తుంది అనమాట. అది చెప్తాను మీకు. నెక్స్ట్ ఇది ఓపెన్ టూల్ తెలుసు కదా, ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్, ఫైల్ ఓపెన్ లాగా అనమాట. మేము ఫిగర్ చూస్తానే అది ఓపెన్, మీకు ఆల్రెడీ వర్డ్ టచ్ ఉంది కదా. నెక్స్ట్ అండ్ ఓపెన్ డైలాగ్ బాక్స్, ఓపెన్ పబ్లికేషన్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్ అనమాట. తెలుసు కదా, న్యూ, ఓపెన్. నెక్స్ట్ సేవ్ మా, ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ ఫైల్ సేవ్. ఏమి ఫైల్ సేవ్ అన్నా మనకి సేవ్ అవుతుంది, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినా మనకి సేవ్ అవుతుంది అనమాట. క్లిక్ ద టూల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ పబ్లికేషన్ అండ్ ద డైలాగ్ బాక్స్ అనమాట. సేవ్ పబ్లికేషన్. నెక్స్ట్ పాపప్స్ ఆన్ స్క్రీన్. మీకు అవన్నీ స్క్రీన్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తాం. నెక్స్ట్ దేర్ఫోర్ ద చేంజెస్ మేడ్ ద పబ్లికేషన్ ఆర్ సేవ్డ్. మనం చేంజెస్ చేసిన పబ్లికేషన్స్ ఏదైనా ఉంటేనే సేవ్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రింట్ టూల్. ప్రింట్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ ఈక్వల్ టు మెనూ కమాండ్ ఫైల్ ప్రింట్. ఫైల్కి వెళ్ళి ప్రింట్ అన్నా ఒకటే, ఇది క్లిక్ చేసినా ఒకటేనమాట. క్లిక్ దిస్ టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ ప్రింట్ డాక్యుమెంట్ పాపప్ స్క్రీన్. మనకు డైలాగ్ ప్రింట్ స్క్రీన్ కనిపిస్తుంది, అన్ని స్క్రీన్స్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఫైండ్ టూల్. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే, ఇట్ ఈస్ ఈక్వల్ టు మెనూ కమాండ్ యూటిలిటీస్ ఫైండ్. మనం ఎడిట్ ఫైండ్ అని ఉంటుంది మనకి వర్డ్లో, అక్కడిక్కడ యూటిలిటీస్ ఫైండ్ అనమాట. ఈజీ అనమాట. ఇప్పుడు మనం మీ పేరే డాక్యుమెంట్లో 10 times or 50 times ఉంటుంది, అదైతే మీరు మాన్యువల్గా కనుక్కుంటారు, ఎందుకంటే 10 times 15 times ఉంది కాబట్టి. అదే మీరు 100s, 1000s ఉంటే మీరు కనుక్కోలేరు, అప్పుడు ఫైండ్ టూల్ యూస్ చేయాలన్నమాట. ఈక్వలెంట్ ద మెనూ కమాండ్ యూటిలిటీస్ ఫైండ్ ఎడిట్ మోడ్ ఓన్లీ సెట్ ద కీవర్డ్ cursor blinking in the text. Click the tool and the page layout mode changes. Next ఇక్కడ చూడండి టూల్ బార్ ఉంది, దాని నేమ్స్ ఉన్నాయి, మనం డిస్ప్లే చేసి చూస్తాం. చూడండి, న్యూ, ఓపెన్, సేవ్, ప్రింట్, ఫైండ్. ఇక్కడ వచ్చేసి క్యారెక్టర్ స్పెసిఫికేషన్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజ్. ఇప్పుడు ఒక ఫాంట్ సైజ్ పెట్టుకుంటాము, ఇంకా పెద్దగా కావాలంటే అది క్లిక్ చేస్తే పెద్దగా పోతుంటుంది, చిన్న సైజ్ కావాలంటే క్లిక్ చేస్తే చిన్నగా వెళ్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్పెల్లింగ్, గ్రామర్ అండ్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఫిల్ అండ్ స్ట్రోక్. నెక్స్ట్ పేరాగ్రాఫ్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ ఇండెంట్ ట్యాబ్. నెక్స్ట్ బుల్లెట్స్, ఇండెంట్. నెక్స్ట్ అవుట్ ఎండ్. ఇదంతా అనమాట. ఇక చూడండి రిమూవ్ పేజ్. ఇక్కడ పేజ్ రిమూవ్ చేయాలంటే, ఇది ఇన్సర్ట్ చేయాలంటే ఈ పేజ్ అనమాట. ఫ్రేమ్ ఆప్షన్స్, టెక్స్ట్ ర్యాప్. అంటే ర్యాప్ టెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా మనం టైప్ చేస్తుంటే కిందికి వెళ్ళిపోవాలన్నమాట, కట్ కాకుండా. అది టెక్స్ట్ ర్యాప్. పిక్చర్ ప్యాలెట్, పిక్చర్స్ అంతా గ్రూప్గా ఎలా ఉండాలి. ప్లేస్, ఫోటోషాప్, జూమ్ ఇన్, జూమ్ అవుట్. నెక్స్ట్ యాక్చువల్ సైజు. నెక్స్ట్ ఫిట్ ఇన్ విండో, ఇలాగనమాట. ఓకేనా, ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ టు ఎడిట్ మోడ్ ద డైలాగ్ బాక్స్. ఇక్కడ చూడండి, ఎడిట్కి కూడా ఒక డైలాగ్ బాక్స్, అది కూడా చూపిస్తామన్నమాట. ఎంటర్ ద టెక్స్ట్
వాట్ బి సర్చ్ ఇన్ ద ఎడిట్ బాక్స్, మనం ఏం సెర్చ్ చేయాలంటే అది ఎడిట్ బాక్స్ మీద టైప్ చేయాలన్నమాట. ఫైండ్ అండ్ వాట్ క్లిక్ ద బటన్ ఫైండ్ వెన్ క్లోజ్ ద డైలాగ్ బాక్స్. అప్పుడు క్లోజ్ చేస్తూ స్టోరీ క్లోజ్, ఇక్కడ ఏం ఫైండ్ చేస్తుందో ఫైండ్ చేస్తుంది, మనం క్లోజ్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ స్పెసిఫికేషన్ టూల్, ఇక్కడ ఏదమ్మా ఈక్వలెంట్ టు మెనూ కమాండ్ టైప్ క్యారెక్టర్. ఇప్పుడు వచ్చేసి క్లిక్ దిస్ టూల్ అండ్ డైలాగ్ బాక్స్ క్యారెక్టర్ స్పెసిఫికేషన్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్. క్యారెక్టర్ స్పెసిఫికేషన్ అనే స్క్రీన్ వస్తుంది అనమాట. యూజ్ ఇట్ క్యారెక్టర్ లెవెల్ ఫార్మాటింగ్ ఆఫ్ ద టెక్స్ట్ అనమాట. క్యారెక్టర్ లెవెల్ ఇక్కడ నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఫాంట్ సైజ్, ఇక్కడ చూడమ్మా ఏ పెట్టి పైకి పెట్టినాం ఆరో మార్క్ అంటే ఇంక్రీజ్ అవుతుంది అని. ఇప్పుడు ఇదే టెక్స్ట్ ఉంది మనకు పెద్దగా కనిపించాలి అన్నప్పుడు మనం ఇలా జూమ్ చేస్తాం కదా, అలా కాకుండా అది క్లిక్ చేస్తే కంప్యూటర్లో పెద్దగా కనిపిస్తుంది అనమాట. సెలెక్ట్ ద టెక్స్ట్, క్లిక్ దిస్ టూల్ అండ్ ద ఫాంట్ సైజ్ ఆఫ్ ది సెలెక్టెడ్ టెక్స్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.1 పాయింట్ అనమాట. నెక్స్ట్ డిక్రీజ్ ఫాంట్ సైజ్ టూల్ వచ్చేసి సెలెక్ట్ ద టెక్స్ట్, క్లిక్ దిస్ టూల్ అండ్ ద ఫాంట్ సైజ్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 0.1 పాయింట్ అన్నమాట. నెక్స్ట్ స్పెల్లింగ్ టూల్ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ యూటిలిటీ స్పెల్లింగ్ ఎడిట్ మోడ్ ఓన్లీ, సెట్ ద కీ కర్సర్ బ్లింకింగ్ ఇన్ ద టెక్స్ట్, క్లిక్ ద టూల్ అండ్ ద పేజ్ లేఅవుట్ మోడ్ చేంజెస్ టు ఎడిట్ మోడ్, ద డైలాగ్ బాక్స్ స్పెల్లింగ్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ చూడండి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ యూటిలిటీ స్పెల్లింగ్. నెక్స్ట్ set the keyboard cursor blinking in the text, click the tool and the page layout mode changes to edit mode, the dialog box spelling and pop-ups on the screen. ఇక్కడ స్పెల్లింగ్ అంటే మనం ఇప్పుడు రాసింటాము కంప్యూటర్ అని, COM బదులు CAM పడింది అనుకోండి, సో మనం రైట్ క్లిక్ ఇస్తే మన వర్డ్లో తెలుసు కదా, సో అలాగా మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫిల్ అండ్ స్ట్రోక్ టూల్, ఇక్కడ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ ఈక్వలెంట్ ఫిల్ అండ్ స్ట్రోక్. ఇక్కడ వచ్చేసి క్లిక్ దిస్ టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ ఫిల్ అండ్ స్ట్రోక్ పాపప్స్ ఆన్ స్క్రీన్ విచ్ ఈజ్ ఫర్ ఫార్మాటింగ్ వెక్టార్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ ఇన్ పేజ్ మేకర్ లైక్ రెక్టాంగిల్ ఆర్ ఎలిప్స్ అన్నమాట. నెక్స్ట్ పేరాగ్రాఫ్ స్పెసిఫికేషన్ టూల్, ఇక్కడ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ టైప్ పేరాగ్రాఫ్, క్లిక్ దిస్ టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ పేరాగ్రాఫ్ స్పెసిఫికేషన్ వస్తుంది అనమాట. పాపప్ స్క్రీన్ పేరాగ్రాఫ్ స్పెసిఫికేషన్ ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ టైప్ అండ్ టైప్ పేరాగ్రాఫ్, కొంచెం పేరాగ్రాఫ్ లాగా మనకు మూవ్ అవుతుంది అనమాట. క్లిక్ ద టూల్ అండ్ డైలాగ్ బాక్స్ పేరాగ్రాఫ్ స్పెసిఫికేషన్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్, యూజ్ ఇట్ ఫర్ పేరాగ్రాఫ్ లెవెల్ టెక్స్ట్ వర్డ్ల లాగే అనమాట, అదే ఐకానే అనమాట. నెక్స్ట్ ఇండెంట్ ట్యాబ్స్ టూల్, ఇక్కడ ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ టైప్ ఇండెంట్స్ ట్యాబ్స్, క్లిక్ ద టు దిస్ టూల్ డైలాగ్ బాక్స్ ఇండెంట్ ట్యాబ్ అప్ ద, అంటే మనకు ఎంతెంత స్పేస్ మూవ్ అవ్వాలా ఆ ట్యాబ్ ప్రీ ప్రెస్ చేస్తాం కదా, ఆ ట్యాబ్కి ఇదనమాట ఫార్మాట్ టూల్ బార్లో అనమాట. నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్, మనకు తెలుసు కదా బుల్లెట్స్ లిస్టెడ్ లిస్ట్ అన్లిస్ట్ లిస్ట్ ఐటమ్, తర్వాత ఆర్డర్ లిస్ట్ చేస్తాం కదా, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ మనకు వర్డ్ల లాగే అనమాట. సెట్ ద కీబోర్డ్ కర్సర్ బ్లింకింగ్ ఇన్ ద టెక్స్ట్ ఆర్ సెలెక్ట్ ద టెక్స్ట్, మనకి ఏం టెక్స్ట్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కంప్యూటర్ పార్ట్స్ అన్నాము మౌస్ కీబోర్డ్ CPU ఇవన్నీ రాస్తాం. సో క్లిక్ ద టూల్ అండ్ డైలాగ్ బాక్స్ బుల్లెట్స్ అండ్ ఆ టూల్ని క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ని క్లిక్ చేస్తే అందులో బుల్లెట్స్ ఆర్ నెంబర్స్ మీ వాట్ ఎవర్ యూ వాంట్ అవి మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ యూఆర్, ఇక్కడ చూడండి ద టెక్స్ట్ యూఆర్ రీడింగ్ నౌ ఈజ్ నెంబర్డ్ టెక్స్ట్, ఇక్కడ చూడండి మనం చదువుతున్నాం కదా 11, 12, 13, 14 ఇదంతా కూడా నెంబరింగ్ బుల్లెట్స్ నెంబరింగ్ పెట్టినాం అనమాట. నెక్స్ట్ అవుట్ అండ్ టూల్, ఇక్కడ సెలెక్ట్ ద టెక్స్ట్ టు అవుట్ అండ్, క్లిక్ ద టూల్ ద టెక్స్ట్ ఈజ్ అవుట్ అండ్ బై 0.5 inches 0.5 inches పైకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇంటెండ్ అంటే సెలెక్ట్ ద టెక్స్ట్ టు బి ఇండెంట్ ద టూల్ అండ్ ద టెక్స్ట్ ఈజ్ ఇంటెండెడ్ బై 0.5 inches రైట్ మార్జిన్కి 0.5 లెఫ్ట్ మార్జిన్కి అవుట్ ఎండ్ అంటే, ఇంటెండ్ అంటే 0.5 inches రైట్ ఎండ్ అనమాట. నెక్స్ట్ ఇన్సర్ట్ పేజ్ టూల్, ఇక్కడ వచ్చేసి క్లిక్ ద టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ ఇంటర్స్ పేజ్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ పేజ్ టూల్ అన్నప్పుడు అది పైన కనిపిస్తా కొత్తగా ఇన్సర్ట్ పేజ్ టూల్, కొంచెం ఇన్సర్ట్ పేజెస్ కనిపిస్తాయి మన పాపప్ స్క్రీన్ మీద ఇలాగా. నెక్స్ట్ రిమూవ్ పేజ్ టూల్, ఇక్కడ ఇక్కడ చూడండి ఇది రిమూవ్కి ఇలాగా రిమూవ్ ద పేజ్, క్లిక్ ద టూల్ డైలాగ్ బాక్స్ రిమూవ్ పేజెస్, ఇక్కడ వచ్చేసి పాపప్ స్క్రీన్ ఇక్కడ రిమూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ టూల్, ఇక్కడ వచ్చేసి క్లిక్ ద టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ పాపప్స్ ఆన్ స్క్రీన్, యూజ్ ఇట్ సెట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రేమ్, ఇక్కడ ఫ్రేమ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది టూల్ క్రియేట్ చేస్తే డైలాగ్ బాక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ పాపప్ అని, అక్కడ వచ్చేసి ప్రాపర్టీస్ ఫ్రేమ్స్ ఉంటాయి.
నెక్స్ట్ మా టెక్స్ట్ వ్రాప్ టూల్, ఇక్కడ వచ్చేసి క్లిక్ దిస్ టూల్ అండ్ డైలాగ్ టెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్, యూజ్ ఇట్ ఫర్ టెక్స్ట్ వ్రాపింగ్ అరౌండ్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ వచ్చేసి క్లిక్ దిస్ టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ టెక్స్ట్ వ్రాప్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్, నెక్స్ట్ యూజ్ ఇట్ ఫర్ టెక్స్ట్ ర్యాపింగ్ అరౌండ్ గ్రాఫిక్ ఆబ్జెక్ట్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ మా పిక్చర్ ప్యాలెట్ టూల్, ఇప్పుడు జస్ట్ ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ విండో ప్లగ్ ఇన్ ప్యాలెట్. పిక్చర్ ప్యాలెట్ అంటే పిక్చర్స్ అన్ని ఒక దాంట్లో ఉంటాయన్నమాట. షో ఇన్ పిక్చర్ ప్యాలెట్, క్లిక్ దిస్ టూల్ అండ్ పిక్చర్ ప్యాలెట్స్ పాపప్స్ ఆన్ ద స్క్రీన్. పిక్చర్స్ అన్ని కలిపి ఒక చోటు ఉన్నదంతా చూపిస్తుంది అనమాట. ప్లేస్ టూల్, ఇక్కడ ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ అనమాట. ఫైండ్ ప్లేస్, క్లిక్ దిస్ టూల్ అండ్ ద డైలాగ్ బాక్స్ ప్లేస్ అప్ పాపప్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ వచ్చేసి ఇది ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ అనమాట. ఫైల్ ప్లేస్, క్లిక్ దిస్ టూల్ అండ్ the dialog places pop-ups on the screen. ఇక్కడ యువర్ స్క్రీన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది అనమాట ప్లేస్ టూల్ అంటే ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ ఫైల్ ప్లేస్. ఇక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ అవుతుంది అనమాట ప్లేస్ టూల్ అంటే. నెక్స్ట్ and the dialog box places pop up on screen, you can use it import and place text graphics current publication అనమాట. నెక్స్ట్ ఇంకో టూల్స్ చూడమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి టూల్స్. ఫోటోషాప్ టూల్ క్లిక్ దిస్ టూల్ అండ్ ఫోటోషాప్ ఈజ్ లాంచ్డ్ ప్రొవైడెడ్ ఇట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ కంప్యూటర్. ఇక్కడ వచ్చేసి ఫోటోషాప్ టూల్ ఉంది కదా, ఇది వచ్చేసి క్లిక్ దిస్ టూల్ అండ్ ఫోటోషాప్ ఈజ్ లాంచ్డ్. ఇక్కడ వచ్చేసి క్లిక్ దిస్ టూల్ అండ్ ఫోటోషాప్, దీనివల్ల ఏం యూజ్ అంటే టూల్ క్లిక్ చేస్తే ఫోటోషాప్ మన పేజ్ మేకర్లో వస్తుంది అన్నమాట. ఇట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ కంప్యూటర్. కంప్యూటర్ మన ఫోటోషాప్ చేసుకోవచ్చు అన్నమాట. జూమ్ ఇన్ టూల్, ఈక్వలెంట్ టు ద మెయిన్ కమాండ్ వ్యూ జూమ్, క్లిక్ దిస్ టూల్ అండ్ ద పేజ్ జూమ్స్ ఇన్ లుక్స్ లార్జర్. ఇక్కడ వచ్చేసి పేజ్ పెద్దగా అవుతుంది అనమాట. జూమ్ అవుట్ టూల్ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ అనమాట. జూమ్ అవుట్ పెద్దగా కనిపిస్తుంది, ఇది పేజ్ జూమ్ ఇన్ లుక్ స్మాలర్ అనమాట. ఓకేనా, జూమ్ ఇన్ టూల్ అంటే పెద్దగా కనిపిస్తుంది, లుక్స్ లార్జర్. జూమ్ అవుట్ అంటే లుక్స్ స్మాలర్ అనమాట. ఇక్కడ చూడమ్మా యాక్చువల్ సైజ్ టూల్, ఇక్కడ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ వ్యూ యాక్చువల్ సైజ్, క్లిక్ దిస్ టూల్ అండ్ ద పేజ్ అస్యూమ్స్ ద యాక్చువల్ సైజ్. నెక్స్ట్ ఫిట్ ఇన్ విండో టూల్ వచ్చేసి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ వ్యూ ఫిట్ ఇన్ విండో, click this tool and the page assume the size such that fits properly in the main window. ఇక్కడ వచ్చేసి మెయిన్ విండోలో ప్రాపర్గా ఫిట్ అయి ఉంటుంది అని. నెక్స్ట్ హెల్ప్ టూల్, మనకి ఏమైనా రాలేదనుకోండి ఈక్వలెంట్ టు ద మెనూ కమాండ్ హెల్ప్ టాపిక్స్ కన్నా హెల్ప్ మెనూలోకి వెళ్ళి హెల్ప్ టాపిక్స్ తీసుకుంటే క్లిక్ దిస్ టూల్ అండ్ హెల్ప్ ఇన్ లాంచ్ త్రూ యువర్ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ ఉంది కదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సో అలా చేయొచ్చాను. ఇక్కడ చూడండి మన మామూలుగా వర్డ్లో లాగే ఇక్కడ చూడండి ఏమా కనిపిస్తుందా? మన మామూలు వర్డ్ టూల్ బార్లో ఏమా ఓపెన్, న్యూ టూల్, ఓపెన్, సేవ్, ప్రింట్ టూల్, ఫైండ్ టూల్, మళ్ళీ టూల్ బార్ చూడండి. ఇక్కడ సేమ్ మనకు వర్డ్ వస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ అర్థమవుతాయండి. న్యూ, ఓపెన్, ప్రింట్, సేవ్ యాజ్, స్పెల్లింగ్ మిస్టేక్, స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్, ఇంక్రీజ్ ఇంటెంట్, డిక్రీజ్ ఇంటెంట్, మనం సైజ్ పెంచవచ్చు తగ్గించవచ్చు, బుల్లెట్స్, నెంబరింగ్, ఇంకొంచెం అడిషన్ ఏంటివి ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి స్పెల్లింగ్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, అడిషన్వి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫిల్ అండ్ స్ట్రోక్ టూలు, పారాగ్రాఫ్, ఇది కూడా దాంట్లోనే ఉంది మనకి. ఇండెంట్స్ టూల్ కూడా వర్డ్లోనే ఉంది. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ కూడా, అవుట్ ఎండ్ ఉంది, ఇంటెంట్ ఉంది, ఇన్సర్ట్ పేజెస్, రిమూవ్ పేజెస్ ఉంది, ఫ్రేమ్ ఆప్షన్స్, టెక్స్ట్ వ్రాప్, పిక్చర్ ప్యాలెట్, ప్లేస్ టూల్, ఇది కొత్తది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోటోషాప్ టూల్, క్లిక్ దిస్ ఫోటోషాప్ ఇన్సర్ట్ చేసే ఈ టూల్ కూడా ఇందులో వర్డ్లు అవన్నీ ఉండవు అనమాట. జూమ్ ఇన్, జూమ్ అవుట్ వచ్చేసి వర్డ్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ యాక్చువల్ సైజ్ టూలు, ఫిట్ విండో సైజ్, హెల్ప్ టూల్, ఇవి ఇందులో కొత్త అనమాట. ఏమా అర్థమైనాయా టూల్స్? స్నేహ, రమేజ, చంద్రలేఖ అర్థమైనాయమ్మా? ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంపోర్టింగ్ టూల్, ఇంపోర్టింగ్ టెక్స్ట్. ఇక్కడ చూడండి ఇంపోర్టింగ్ టెక్స్ట్ అంటే ఏంది అన్నప్పుడు
ఇక్కడ చూడండి, we can import a text in PageMaker publications from text document. ఇక్కడ చూడమ్మా, you can import text in PageMaker publications from text documents, create in another application like Word Perfect or WordPad అన్నమాట. we can import text in PageMaker publications from text documents created other specifications like Word Perfect, ఇది వర్డ్ లాగే వర్డ్ ప్యాడ్ లాగే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా పేజ్ మేకర్ పబ్లిషింగ్ కూడా టెక్స్ట్ డాక్యుమెంటే అనమాట, అట్లా లాగే వర్డ్ ప్యాడ్ లాగే ఉంటుంది అనమాట. ఓపెన్ ద పబ్లికేషన్స్, స్క్రాచ్ పాడ్ డాట్ పిఎండి, ఇక్కడ .pmd అని సేవ్ చేసుకోవాలన్నమాట. దట్ వీ కెన్ క్రియేట్ సబ్సెక్షన్, చూజ్ వ్యూ, ఫిట్ ఇన్ విండో, క్లిక్ ద పాయింటర్ టూల్ అండ్ దెన్ సెలెక్ట్ అస్, లెట్ అస్. కనిపిస్తుందా మీకు సరిగ్గా? వ్యూ కనిపిస్తుందా సరిగ్గా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో క్రియేటెడ్ ఇన్ అదర్, ఇక్కడ చూడండి, క్రియేటెడ్ ఇన్ అదర్, click the pointer tool to select it. Let us import the text in the file myfile.rtf. The file we read in section 2.7. We can import text using one of the methods given below. ఇక్కడ వచ్చేసి డైలాగ్ బాక్స్ ప్లేస్ మెథడ్, డైలాగ్ బాక్స్ ఎలా ప్లేస్ అవ్వాలి ఆ మెథడ్ వచ్చేసి, యూజ్ దిస్ మెథడ్ if the application in which the text document is created is not available in our computer. Next follow these steps. Choose file, place the dialog box and place pop-up text on the screen. Type the following text, type the edit box name, file name, c:/dtp myfile.rtf and click the open button. The dialog box disappears from the screen and the mouse cursor now looks like a manual text icon, like I lag అనిపిస్తుందంట. Place the mouse cursor in the top left corner of the page. Next and click, now the text is placed on the page as shown in figure 7.2. Note that the text fits nicely on the page and within the margins. However, it is your responsibility to ensure that text blocks fits well within the margins. If does not, drag them handles unfitted. Next copy and paste method. Use this method if application in which the text document is created, in this case WordPad, is available in your computer. Follow these steps. Start WordPad, PageMaker, minimize, then join the taskbar and open the file dtp myfile.rtp. Choose edit, select all now. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ టెక్స్ట్ అంటే మనము ఈ పేజ్ మేకర్లోకి వర్డ్ కానీ ఏదన్నా తెచ్చుకోవడం అనమాట. ఇంపోర్టింగ్ అన్నప్పుడు, కాపీ పేస్ట్ అన్నప్పుడు స్టార్ట్ వర్డ్ ప్యాడ్లోకి వెళ్ళేసి చూజ్ ఎడిట్ సెలెక్ట్ ఆల్ చేసి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అన్నమాట. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఫిగర్ ఏ వచ్చేసి ప్లేస్ ద మౌస్ కర్సర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లెఫ్ట్ కార్నర్ ద పేజ్ మార్జిన్స్ అండ్ క్లిక్. ఇక్కడ చూడండి పేజ్ మార్జిన్స్ ఆ రూలర్ అంతా నీట్గా కనిపిస్తుంది చూడండి మీకు. నెక్స్ట్ ద టెక్స్ట్ అపియర్స్ ఆన్ ద పేజ్ అండ్ నైస్లీ ఫిట్ విత్ ఇన్ ద మార్జిన్స్లోనే ఫిట్ అయింది చూడండి. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ ఈజ్ సెలెక్టెడ్. చూజ్ ఎడిట్, copy, click the copy tool. Now all text is copied to the clipboard. Strike any arrow key to deselect, then select text. Click the minimize page maker laying. Next and the taskbar and resecures. Now choose edit paste. akkadiki రావాలి ఇక్కడికి అయినప్పుడు edit paste అన్నమాట. Now text is placed on the page shown అన్నమాట. ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి అన్నప్పుడు కాపీ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం. నెక్స్ట్ మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ అండ్ ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో. ఇక్కడ ఏంది డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, మాన్యువల్ అంటే ఏంది, తర్వాత వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అంటే ఏంది, ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో అంటే ఏంటి చెప్పాల్సిన. వీ హ్యావ్ మేడ్ ద టెక్స్ట్ ఫ్లో విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ మాన్యువల్ టెక్స్ట్ ఐకాన్ ఇన్ 6.4 and 6.6. హౌవెవర్ దెర్ ఆర్ 3 modes ఆఫ్ ఫాలోయింగ్ టెక్స్ట్. మనకి 3 modes ఆఫ్ ఉన్నాయి, అవి మాన్యువల్, సెమీ ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో అండ్ ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో అనమాట. మాన్యువల్ అంటే ఇలా కనిపిస్తుంది చిన్నగా,
ఇక్కడ సెమీ ఆటోమేటిక్ అంటే ఇలా కారు తిరుగుతుంది. నేను చెప్తాను చూడండి. మాన్యువల్ అన్నప్పుడు ఇన్ దిస్ ద యూజర్ హ్యాస్ మ్యాక్సిమం కంట్రోల్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ టెక్స్ట్ ఫ్లో. మామూలుగా మనం టైప్ చేస్తా అంటే పోతా ఉంటుంది. ఏ నోవా ద A novice should use this mode for practice. Note the menu command auto flow in the layout menu. 7.3 it is fit and unchecked. ఇక్కడ ఫిట్ అయిపోయి ఉంటుంది అన్నమాట టెక్స్ట్ అనమాట. ద కరెంట్ మోడ్ ఈజ్ మాన్యువల్ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ చెక్డ్ ద కరెంట్ మోడ్ ఈజ్ ఆటో ఫ్లో. దిస్ menu command is a toggle switch. Every time you choose layout auto flow, it gets checked and unchecked alternately. The left margin figure shown in the manual text icon. ఇక్కడ మామూలుగా మా టెక్స్ట్ ఆటోమేటిక్గా మాన్యువల్గా ఫిట్ అయి ఉంటుంది. ఇక్కడ సెమీ ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో అన్నప్పుడు హియర్ ద యూజర్ హ్యాస్ లెస్ కంట్రోల్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ టెక్స్ట్ ఫ్లో. అది ఎలా టెక్స్ట్ పోయేది మన కంట్రోల్ ఉండదు అనమాట. వైల్ ఫాలోయింగ్ ద టెక్స్ట్ ప్రెస్ షిఫ్ట్ కీ and fold down and the mode of the text flow becomes semi-automatic no matter whether the current mode is manual or automatic. మాన్యువల్ ఆటోమేటిక్ టెక్స్ట్ కిందకి వెళ్తారో తెలియదు. సెమీ ఆటోమేటిక్ టెక్స్ట్ వచ్చేసి ఐకాన్ వచ్చేసి రీసెంబుల్ ద ఆటో ఫ్లో టెక్స్ట్ ఐకాన్ అండ్ షోన్ ఇన్ ద లెఫ్ట్. ఎలా చూడండి ఒక ఎస్ లాగా వచ్చింది చూడండి. దీన్ని సెమీ ఆటోమేటిక్ ఫ్లో అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఉందేమో ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో వచ్చేసి ఇక్కడ చూడండి. ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో వచ్చేసి ఎలాగా అంటే ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో వచ్చేసి హియర్ ద యూజర్ హ్యాస్ లీస్ట్ కంట్రోల్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ టెక్స్ట్. ఇక్కడ అంత కంట్రోల్ ఉండదు అనమాట యూజర్కి. ఫర్ ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో ఎన్షూర్ ద మెనూ కమాండ్ ఆటో ఫ్లో. ఇది ఇట్లా text flow current menu command flow following menu is checked figure 7.3. The pages are inserted automatically in this mode if the current mode is automatic and when the press control key and hold it down to change the current mode to manual automatic temporarily. As soon as you release the control key the mode is restored. The left margin figure shown auto flow లో ఇట్లా ఉంటుంది. ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. అక్కడ ఏం ఫ్లో ఉండదు అనమాట, మనం చెప్తేనే సెట్ అవుతుంది. మాన్యువల్లో మటుకు ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎట్లా చేస్తాము, దాంట్లో ఎట్లా మనం సైజ్ చేస్తాము అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీకు 3 మోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ చెప్తాము. ర్యాపింగ్ టెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. ఇప్పటికి మటుకు ఆ టెక్స్ట్ ఫ్లోస్ 3 టైప్స్: మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ టెక్స్ట్ ఫ్లో అన్నమాట. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్నేహ, రుక్సానా ఇద్దరే ఉన్నారే. సరే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చంద్రలేఖ ఇది అయిపోయిందా? ఓకే. ఓకే, మెనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అటెండెన్స్ పంపించారా మా గ్రూప్లో? పంపించాను మేడం. ఓకే, సరే అమ్మా. కెన్ ఐ లీవ్ ద మీటింగ్? ఎండ్ అయ్యేదమ్మా? ఓకే.